అబ్బబ్బా! ఏంది గింత పొద్దున్నే ఎవరట్లా తలుపు కొడుతున్నారు? అరే ఆగుండ్రి, వస్తున్నా గదా! తలుపులు ఇరగ్గొడతారా ఏంది? ఆగు, నువ్వా కాంతమ్మ? ఏమైంది కాంతమ్మ, గిట్లొచ్చినవ్? అరే ఎందుకట్లేడుస్తున్నావు? ఏం జరిగింది? ఏం చెప్పమంటావు సూరమ్మ నా బాధని. నా కొడుకు నన్ను వదిలి వెళ్ళిపోయాడు. ఏంది? ఎల్లిపోయిండా? ఏడికి పోయిండు? అసలేం జరిగింది కాంతమ్మ? అసలేమైందో వివరంగా చెప్తేనే గదా నాకు అర్థమయ్యేది. నువ్వు ముందు లోపలికి నడు. అలా సూరమ్మ గుమ్మంలో నిలబడ్డ కాంతమ్మని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఏడుస్తూ ఉన్న కాంతమ్మకి కాస్త నీళ్ళిచ్చి ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. గిప్పుడు చెప్పు, అసలేంది కదా? నా కొడుకు సిటీలో ఎవరినో ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని అన్నాడు. నేను మా ఆయన అందుకు ఒప్పుకోలేదు. అంతే, వాడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సిటీలోనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. మాకొక్క మాట కూడా చెప్పలేదో దినా. ఏంది? మన నవీన్ గట్ల చేసిండా? ఇంకెక్కడ మన నవీన్, వాడు పరాయివాడైపోయాడు. అయ్యో, గట్ల బాధపడకు కాంతమ్మ. అయిపోయిందేదో అయిపోయింది గాని ఇగో గీ ముచ్చటిను. నీకున్నది ఒక్కడే కొడుకు గదా, వాణ్ణి కూడా దూరం చేసుకొని నువ్వెట్లా బతుకుతావు? పంతాలకు పోతే బిడ్డ దూరమైతాడు. గీ మధ్య ఇలాంటివన్నీ మామూలైపోయినేలే. నువ్వసలు లేట్ చెయ్యకు. కొడుకుని కోడల్ని ముందింటికి విలువు. వాళ్ళ పెళ్లిని మీరు ఒప్పుకుంటే అంత మంచిగానే ఉంటది. అలా సూరమ్మ కాంతమ్మతో చెప్తుంది. కాంతమ్మ కూడా ఆ విషయాన్ని అంగీకరించి అక్కడ్నుంచి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఓయమ్మో, ఏంది ఈ కాలం పిల్లలు ఇట్లున్నారు? ఓర్ నాయను, మా కాలంలో అయితే అసలు పెళ్లి ముచ్చటొస్తే చాలు సిగ్గుతోని కిలోమీటర్ దూరం ఉరికేటోళ్ళం. ఇప్పుడేమో ఈ కాలంలో పిల్లలే పెళ్లి చేసుకొని పారిపోతున్నారు. అలా సూరమ్మ తనతో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంతలో పనిమనిషి గంగ పరుగులు తీస్తూ సూరమ్మ ఇంటికి వస్తుంది. అమ్మగారు, ఓ సూరమ్మగారు, ఏం జరిగిందో తెలుసా? అరే ఎందుకే గట్లరుస్తున్నావు? ఏమైంది ఇంతకి? ఆకాశం ఏమైనా నీ నెత్తిమీద పడ్డదా? గట్ల జరిగిన మంచిగుంటుండే. ఒక్కరోజైనా టైంకి పనికొస్తావా నువ్వు? అయ్యో అమ్మగారు, నేను చెప్పే విషయం గనుక మీరు విన్నారంటే నిజంగా మీ నెత్తిమీదున్న ఆకాశం విరిగి మీ మీదనే పడుతుంది. ఎప్పుడే బస్టాండ్లో ఆ అబ్బాయి గారు బస్సు దిగారు. ఏంది? నా బంగారు కొండొచ్చేసిండా? అయినా నాకొక్క మాట కూడా చెప్పకుండొచ్చిండు. ఓ, నన్ను సర్ప్రైజ్ చేద్దామని అనుకోనుంటాళ్లే ఎదవా. గీ మాత్రం దానికే నువ్వెందుకిట్లా అరుస్తున్నావు? పొయ్యి వంటగదిలో పని చూసుకోపో. అయ్యో, చెప్పేది పూర్తిగా వినండమ్మా. కేవలం అబ్బాయి మాత్రమే రాలేదు. అంటే అబ్బాయి ఫ్రెండ్స్ గిట్లొచ్చిండ్రా? ఈ మధ్య ఫ్రెండ్స్కి ఊరు మొత్తం చూపిస్తా అన్నాడు. అందుకే ఫ్రెండ్స్ని కూడా ఎంట పట్టుకొచ్చినట్టున్నాడు. వాళ్ళ కోసం కూడా నువ్వు వంట చేయాలే మరి. అయ్యో, అది కాదమ్మా. ఆ అబ్బాయి ఒంటరిగా రాలేదు. అతనితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. అంతేనా? వాళ్ల మెడలో పూలదండ కూడా ఉంది. అంటే మీకు ఇంకా అర్థం కావటం లేదా? మీ అబ్బాయి ఎవరినో పెళ్లి చేసుకొని వచ్చేశాడు. అలా పనిమనిషి చెప్పిన ఆ వార్త వినగానే సూరమ్మ ఆశ్చర్యపోతుంది. పనిమనిషి చెప్పినట్టుగానే రఘు మెడలో దండతో తల్లి ముందు ప్రత్యక్షమవుతాడు. ఏంది? నేను చూస్తున్నది నిజమేనా? ఒరేయ్, ఏంద్రా అసలేమైతుందిక్కడ? మెడలగా పూలదండేంద్రా? ఎవర్రా ఈ అమ్మాయి అసలు? ఇంకా అర్థం కావట్లేదా అమ్మగారు? ఈవిడ మీ కోడలుగారు. గంగా, నువ్వు సూపర్. నువ్వు ఇంత ఇంటెలిజెంట్ అని నేను అస్సలు అనుకోలేదు. ఏంటమ్మా, ఎప్పుడు చూసినా నువ్వు మన పని మనిషి మొద్దు మొద్దు అని తిడుతూ ఉంటావు. చూసావా, చూడగానే అసలు విషయాన్ని ఎలా కనిపెట్టేసిందో? ఒరేయ్, దాన్ని నువ్వు పొగిడిన కాడికి సాల్లేగాని ముందు విషయం ఏందో చెప్పు. ఎవర్రా ఈ అమ్మాయి? ఈ అమ్మాయి పేరు పాయల్. నేను ఈ అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. ప్రేమించి ఊరుకుంటే ఏం బాగుంటుంది చెప్పమ్మా? అందుకే పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి కూడా నాకు చెప్పాలని అనుకోలేదురా నువ్వు? నేను గుర్తుకు రాలే నీకు? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికొచ్చినవురా? అసలు నువ్వు ఇట్లాంటి పనులు చేస్తావని నేను ఎప్పుడు అనుకోలే. మీరు ఊరుకోండమ్మా. ప్రేమించానని చెబితే మీరు ఒప్పుకుంటారా ఏంటి? అందుకే మన అబ్బాయి గారు పెళ్లి చేసుకుని డైరెక్ట్గా కోడలు గారిని ఇంటికి తీసుకొని వచ్చారు. గంగా, నువ్వు మళ్ళీ ఇంటెలిజెంట్ అని ప్రూవ్ చేసుకున్నావు. అరే నువ్వు ఆప్రా. ఏం ముఖం పెట్టుకొని వచ్చినవురా నా ఇంటికి? పోయిడికేంచి నువ్విప్పుడే ఇంట్లోకేంచి వెళ్ళిపో. అలా సూరమ్మ రఘుని ఇంటి నుండి బయటకు గెంటిస్తూ ఉంటుంది. అప్పుడే పనిమనిషి గంగ సూరమ్మని పక్కకు తీసుకుని వెళ్ళి ఇలా చెప్తుంది. ఏంటమ్మగారు, ఏంటి మీరు చేస్తున్న పని? ఏదేమైనా బాగుందా చెప్పండి. కాంతమ్మగారి కొడుకు ఏం చేశాడో తెలుసు కదా?
మీకులాగానే కాంతమ్మగారు అసలు కొడుకు చేసుకున్న పెళ్లిని ఒప్పుకోలేదు. ఇప్పుడు కొడుకేమో పట్నంలో కాపురం పెట్టాడు. కొడుకుని దూరం చేసుకుని కాంతమ్మ ఎంత బాధపడుతుందో మీకు కూడా తెలుసు కదా. మీకు కూడా అలాంటి పరిస్థితి కావాలా చెప్పండి? జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడిక మీరు తెలివిగా ప్రవర్తించాలి. నువ్వు చెప్పింది నిజమేనే. ఇంతకు ముందే కాంతమ్మ నాతో చెప్పుకుంటా మస్తు బాధపడ్డది, మస్తుగా ఏడ్చింది. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని నేను కూడా దూరం చేసుకోలేను. ఇక చచ్చినట్టు వీన్ని క్షమించేస్తా. నాకింక దారేముంది? అలా గంగా మరియు సూరమ్మ మాట్లాడుకుంటూ ఉంటారు. సూరమ్మ కోపం మొత్తాన్ని దిగమింగుకొని కొడుకు ముందుకు వెళ్ళి ఇలా చెప్తుంది. ఈగో రఘు, అయిపోయిందేదో అయిపోయింది గాని నిన్ను క్షమిస్తున్నలే. ఇగో గంగా, ఇలా హారతియ్యి. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండ్రి. రఘు, ఏ కుడికాలు క్యా హే? ఏంది క్యా హేనా? ఏంద్రా ఈ పిల్ల ఇట్లా మాట్లాడుతుంది? అంటే అది మరేదేంటంటే పాయల్ నార్త్ ఇండియన్ అమ్మా, హిందీ తప్ప ఏమీ రాదు. ముంబైలో పుట్టి పెరిగింది. ఏంద్రా ఇది? పోయి పోయి ఇంది పిల్ల దొరికిందా నీకు? ఇందుకేనా ఇంది పిల్లతోని నేను ఏడ పెళ్ళొద్దంటానో అని ముందుగానే చెప్పకుండా పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చినావు? ఇప్పుడు కాదులేరా, టైం వచ్చినప్పుడు నీకు బుద్ధి చెప్తా, గప్పుడు సక్కగైతావు. రఘు, ప్రాబ్లం క్యా హే? నీది బొమ్మగారు ఏమంటుంది? బొమ్మ కాదు పాయల్, అమ్మగారు అనాలి. చిన్నపిల్ల కదా, ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటుందమ్మా. మరో 4 రోజుల్లో పూర్తి తెలుగు నేర్పిస్తానుగా. గీదంతా నా కర్మరా. ముందు లోపలికొచ్చి సావుండ్రి. ఇగో గంగా, ఇలా హారతి మియ్యాల్సిన అవసరం లేదు గాని నీ పని చూసుకో. అలా సూరమ్మ చెప్పడంతో రఘు తన భార్య అయిన పాయల్ని ఇంటికి తీసుకుని వస్తాడు. వావ్ రఘు, మీది ఇల్లు బహు తచ్చాగా ఉంది. ఏంది అచ్చగున్నదా? ఏంద్రా, ఏమంటుంది ఈ పిల్ల అసలు? అచ్చాగా ఉందని అంటుందమ్మా, అంటే బాగుందని అంటుంది. ఓ, గీ పిల్ల భాష నాకు అర్థమైతలేదురా. ఏందో నాకు హిందేమో కొత్త. ఇక ఈ పిల్లతోని ముచ్చట్లు పెట్టాలంటే నేను కూడా హిందీ నేర్చుకోవాలేమో ఇక. మాజీ? ఏంది మాజీయా? మాజీ ఏంది మాజీ? గిదేంది మాజీ పెండ్లం మాజీ మంత్రిలాగా గిట్ల పిలుస్తుంది? అయ్యో అమ్మా, మాజీ అంటే అమ్మగారు అని అర్థం. నిన్ను అమ్మగారు అని పిలుస్తుంది. ఓ గట్లనా? ఏందమ్మా, ఏంది? ఇంతకు నన్నెందుకు పిలిచినావు చెప్పు? మాది షాదీని మీరు ఓకే చేసినందుకు చాలా ధన్యవాద్. ఒప్పుకోక ఇంకేం చేస్తా? కాని ముందే చెప్తున్నా ఈనుండ్రి. ఇంట్లో నాకు నచ్చినట్టుగానే నువ్వు నడుచుకోవాలి. నేను చెప్పినట్టుగానే వినాలి నువ్వు. ఒరేయ్, ఈ ఆల్టి నుండి ఓ 1 నెల రోజుల దాకా గంగ పనిలోకి రాదు. అదేంటమ్మగారు అలా అంటున్నారు? నేను మీరు ఇచ్చే జీతం మీదే ఆధారపడి బతుకుతున్నాను. 1 నెల పాటు పనిచేయదంటే ఎలా చెప్పండి? ఈగో గంగా, నువ్వొక 1 నెల రోజుల పాటు ఇంట్లోకి రానికి వీల్లే. కాని 1 నెల జీతం మాత్రం నీకిస్తానులే. నువ్వు 1 నెల రోజులు హాయిగా రెస్ట్ తీసుకో. అలా సూరమ్మ చెప్పడంతో గంగా ఒక్కసారిగా అక్కడ్నుంచి మాయమైపోతుంది. అదేంటమ్మా, పని మనిషిని ఇంటికెందుకు పంపించేశావు? 1 నెల పాటు విశ్రాంతి తీసుకోమని ఎందుకు చెప్పావు? ఎందుకేంద్రా ఎందుకు? నీకు పనిష్మెంట్ ఇయ్యాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను రావద్దని చెప్పిన. 1 నెల రోజుల పాటు ఇగో ఈ పనులన్నీ నీ పెళ్ళాము గీ ఆయిలే చెయ్యాలి. అయ్యో, తన పేరు ఆయిల్ కాదమ్మా, పాయల్. ఏదో ఒకటిది. 1 నెల రోజుల పాటు అన్ని పనులు గీ పిల్లనే చెయ్యాలి. ఈ పాయలే చెయ్యాలి. ఓకే మాజీ. అలా సూరమ్మ పాయల్తో చెప్తుంది. పాయల్ కూడా సూరమ్మ చెప్పిన రూల్స్కి ఒప్పుకుంటుంది. గద్ సరే, నాకిప్పుడు మస్తు ఆకలైతుంది. ఇదిగో ఆయిలు, గదే గదే పాయలు. పొయ్యి టిఫిన్ వండుకొని పట్టుకరాపో. ఓకే మాజీ, కానీ ఫస్ట్ నేను తోడా ఫ్రెష్ అవ్వాలి. సో ఫస్ట్ ఫ్రెష్ అయి ఆ తర్వాత నాష్టా వండుతాను. సరేది, ఏదో ఒకటి చెయ్యిగా. అలా సూరమ్మ చెప్పడంతో పాయల్ తన గదిలోకి వెళ్తుంది. చక్కగా ఫ్రెష్ అవుతుంది. నార్త్ ఇండియన్ సీరియళ్లలో హీరోయిన్ లాగా చక్కగా తయారవుతుంది. అచ్చం వారిలానే చీర కట్టుకుంటుంది. తలపై చీర కొంగు వేసుకుంటుంది. అలా తలపై చీర కొంగు వేసుకుని వంటగదిలోకి వెళ్తుంది. మాజీకో బౌత్ ఇంప్రెస్ కర్నా హే. ఫాస్ట్గా నాష్టా ప్రిపేర్ చేస్తాను. అలా పాయల్ వంటగదిలో వంట వండుతూ ఉంటుంది. ఆ సమయంలో తలపై చీర కొంగు వేసుకుని ఉంటుంది. పాయల్ని వెనక నుంచి చూసిన సూరమ్మ భయపడిపోతుంది. ఆగో, ఎవరో దొంగలేకున్నారు. గందులోనూ ఆడదొంగలేక. ఈ ఆడదొంగకెంత ధైర్యం ఉంటే నా ఇంట్లోకొచ్చి ఇట్లా దొంగతనం చేస్తది? ముందు దీని సంగతి చెప్తా.
సూరమ్మ మరొక పెద్ద దుప్పటిని తీసుకుని వెళ్ళి వంట చేస్తూ ఉన్న పాయలపై కప్పి బాగా కొడుతూ ఉంటుంది. ఆ శబ్దాలు విన్న రఘు గదిలో నుంచి బయటకు వస్తాడు. ఏమైందమ్మా, ఎవరినలా కొడుతున్నావు? అరే రఘు, మనింట్ల దొంగలు పడ్డర్రా. అగో చూడు, సక్కగా ఒంటింట్లకు పోయి సామాన్లు కొట్టేస్తున్నారు. ముందు నువ్వోయి పోలీసులకు ఫోన్ చెయ్యి. బచావ్ రఘు, ముజే బచావో. ఆగో, ఈ అరుపులు ఏడికేంచొస్తున్నాయిరా? ఏది, ఈ దుప్పటొకసారి పక్కకు తీయమ్మా. ఆగో, ఏందిది? పిల్ల నువ్వా? ఏంటి మాజీ ఇది? ముజే క్యూ మారా? ఏంద్రా, ఈ పిల్లేదో అంటుంది. అయ్యో పాయల్ నువ్వా? అసలెందుకు కొట్టావమ్మా పాయల్ని? నాకేం తెలుసురా, గీ పిల్ల మన పాయలని నేను అనుకోలే. ఎవరు మూసుకేసుకుని ఇంట్లో దూరితే దొంగ అనుకున్నా. ఆయన ఏంది పిల్ల నువ్వు? నెత్తిమీద అట్లా గప్పుకొని కిచెన్లేం చేస్తున్నవి ఇంతకీ? అయ్యో అమ్మా, అది వాళ్ళ ట్రెడిషన్. నార్త్ ఇండియన్ మహిళలందరూ ఆల్మోస్ట్ అలానే వాళ్ళ ఫేస్ని, వాళ్ళ హెడ్ని కవర్ చేసుకుని ఉంటారు. అయినా నువ్వు నార్త్ ఇండియన్ సీరియస్ చూడలేదా? ఓ గట్లనా? నన్ను క్షమించు పిల్ల, ఇంకోసారి గిట్ల గాదులే. అలా సూరమ్మ పాయల్కి సారీ చెప్తుంది. పాయల్ మళ్ళీ వంటగదిలో వంట చేయడం మొదలు పెడుతుంది. అన్ని రకాల నార్త్ ఇండియన్ వంటలు తయారు చేస్తుంది. నేను ఏమో అనుకున్నా గాని ఒంటింట్లో మంచి వాసన వస్తుంది. ఈ పిల్ల మంచి మంచి వంటలు చేస్తున్నట్టుంది. ఇగో కోడలు, ముందు నాకు అన్నం పెట్టు తొందరగా. అలా సూరమ్మ చెప్పడంతో పాయల్ తాను తయారు చేసిన ఆహార పదార్థాలన్నింటినీ తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్పై పెడుతుంది. ఆగు, మస్తు వెరైటీస్ చేసినట్టున్నోలే. వెంటనే వడ్డీ. ఇదిగోండి మాజీ, మీకోసం నేను గోల్ గోల్ రోటీ తయారు చేశాను. పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. చోలే మసాలా బి ప్రిపేర్ చేశాను. తిని ఎలా ఉందో చెప్పండి. ఏంద్రా ఇవన్నీ? ఈ రొట్టె ముక్కలేంది? ఈ కూరలేందిరా? ఇవన్నీ ఫేమస్ నార్త్ ఇండియన్ వంటలమ్మా, అన్నీ సూపర్గా ఉంటాయి. ఓయమ్మో, నేను ఇవన్నీ తినలేనురా. ఇగో పిల్ల, నాకు పప్పు రసము, సాంబారు, ఇడ్లీ, దోశ, అన్నం లాంటివే కావాలి. గిసుంటి తిండి నేను తినలేనులే. మీది కోసం చాలా కుష్టి పడి చేశాను. కుష్ట? ఏంద్రా గీ పిల్ల కుష్ట అంటుందేంది? అయ్యో పాయల్, అది కుష్టి కాదు, కష్టపడి చేశానో అనాలి. అది చాలా కష్టపడి చేశాను మాజీ. ఈ ఒక్కసారికి కావు. నెక్స్ట్ టైం నేను అన్ని సౌత్ ఇండియన్ డిషెస్ నేర్చుకుంటాను. అలా పాయల్ బ్రతిమలాడ్డంతో సూరమ్మ తినలేక ఆ రొట్టె ముక్కల్ని తింటుంది. పాయల్ ఎంతో సంతోషిస్తుంది. అబ్బబ్బా, ఏ మొంటలో ఏందో, నోరంతా పాడైపోయింది. ఇదంతా నా కర్మ. ఇదంతటికి కారణంగా రఘుగాడే గదా. ఓ మంచి తెలుగు పిల్లని పెళ్లి చేసుకొనుంటే ఎంత మంచిగుంటుండే. గప్పుడు ఆ అమ్మాయి సక్కగా పప్పు రసము, గోంగూర, ఆవకాయ అంటే వండి పెట్టేది. ఇప్పుడు ఈ మసాలా కూరలు తినలేక జస్తున్నా నేను. ఏంది ఫ్రెండ్స్, నా పరిస్థితి ఇట్లా తయారైంది? నా పరిస్థితి చూస్తుంటే మీకు కూడా బాధ అవుతుంది కదా. నన్ను చూస్తుంటే మీకు కూడా జాలి కలుగుతుంది కదా. బాధ జాలి కలిగితే గట్ల మనసులో పెట్టుకొని ఏం చేస్తారు? అందుకే కామెంట్లో చెప్పుండ్రి మీరేమనుకుంటున్నారో. నన్ను వట్టించుకునేటోళ్ళు కూడా నలుగురున్నారని నేను కాస్త సంతోషపడతా. అలా పాపం సూరమ్మ నార్త్ ఇండియన్ కూడలు వండుతున్న వంటలు తినలేక తెగ ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. అలా కొంతకాలం గడుస్తుంది. మాజీ ఏం కర్ రహా హే? ఏంది కర్ రహా హేనా? ఏం చేస్తున్నా అంటున్నావా? ఏం లేదు పిల్ల, నా జీవితం ఏంది గిట్లయిందని ఆలోచిస్తున్నా. ఏంటి? కుచ్ సమజ్ నెహీ ఆయా. సమాజ్ నెయ్యి ఆయనా? నీ తలకాయ మొద్దుదానా. మొద్దుదానా అంటే ఏమిటి మాజీ? అంటే నువ్వు మంచిదాన్వంటున్నా, వెర్రిదానా. ఓహో అలాగా. మరి వెర్రిదానా అంటే ఏంటి మాజీ? అంటే అందమైన దాన్వని. బావుతచ్చాయే. నీతో వేగలేకపోతున్నానే తల్లి. పోయి రఘు నిన్ను పెళ్లి చేసుకునుడేందో. నీ పిచ్చితోని మమ్మల్ని చంపుతున్నావు. ఏంటి పిచ్చియా? పిచ్చి అంటే ఏంటి అత్తయ్యా? పిచ్చి అంటే గుడ్డే, బావు బౌతు అచ్చా అని అర్థంలే. వావ్ మాజీ, మీరు నాకు మంచి తెలుగు నేర్పుతూ ఉన్నారు. ప్రతిరోజు నేను మీ దగ్గర తెలుగు నేర్చుకుంటాను. ఇంతలో సూరమ్మ ఇంటికి తన బంధువైన గౌరి వస్తుంది. గౌరిని చూసిన సూరమ్మకి ఎంతో ఆనందం కలుగుతుంది. ఆగో, ఎన్ని రోజులైతుంది గౌరీ నిన్ను చూసి? ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు? ఆ విషయం అడగాల్సింది నేను.
ఎలా ఉన్నావు? చెప్ప పెట్టకుండా కొడుక్కి పెళ్లి చేసావు. ఒక్క మాట కూడా చెప్పలేదు. అసలు నా కొడుకు నాకే చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడు. నీకేం చెప్తా చెప్పు? కండ్లు మూసుకొని అన్నింటినీ ఓపికతోని భరిస్తున్నా. విన్నాన్లే, ఊరంతా మీ ఇంటి మాటలే మాట్లాడుకుంటున్నారు. అయినా నువ్వవేం పట్టించుకోకు. మనకు మన బిడ్డ ముఖ్యం. నేను కూడా గట్లనే అనుకొని సర్దుకుపోతున్ననే. ఆగు, ఇప్పుడే నీకు నా కోడల్ని చూపిస్తా. అలా సూరమ్మ పాయల గదిలోకి వెళ్తుంది. ఏంటి మాజీ, కౌనాయా? గీమె నా ఆడపడుచు గౌరి. గౌరి అంటే నాకు మస్తు ఇష్టం, మస్తు మంచిది. నువ్వు మా గౌరితోని మంచి మర్యాదగా నడుచుకోవాలి. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? కుచ్ భీ సమజ్ నహీ ఆయా. కానీ మీకు ఆవిడ అంటే ప్యారని మాత్రం సమజ్ అయ్యింది. గదే గదే, మా గౌరితోని కాస్త మంచిగుండు. అలా సూరమ్మ పాయలతో చెప్తుంది. పాయల్ చక్కగా తయారై బయటకు వస్తుంది. గౌరీ కాళ్లకు దండం పెట్టుకుంటుంది. సూరమ్మ పాయల్ చెవిలో ఇలా చెప్తుంది. ఆంటీకి నమస్తే అని చెప్పు. గట్లనే ఎప్పుడొచ్చిండ్రని కూడా అడుగు. నమస్కారం ఆంటీ గారు. ఎప్పుడు చచ్చారు? ఏంటి చచ్చారా? వామ్మో, ఇదేంటే సూరమ్మ, నీ కోడలు ఇలా మాట్లాడుతుంది? చచ్చారు కాదే, వచ్చారని అడగాలే. సారీ సారీ, తోడా లాంగ్వేజ్ ప్రాబ్లం. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే చచ్చాను. చిచి, ఇప్పుడే వచ్చానమ్మా. మీరు చాలా మొద్దు దానివని మా సూరమ్మ మాజీ చెప్పారు. వెర్రి దానివి అని కూడా చెప్పారు. అలాగే మీరు పిచ్చివారు అని కూడా చెప్పారు. మీరు చాలా చాలా గ్రేట్. ఏంటి సూరమ్మ, ఏం మాట్లాడుతుంది నీ కోడలు? నేను మొద్దుదాన్నా? అయినా అంత తెలివి తక్కువ పనులు నేనేం చేశాను? వెర్రిదాన్నా? అంత వెర్రిగా ఎప్పుడు ప్రవర్తించాను? పిచ్చిదాన్నా? అంత పిచ్చి పనులు నేనేం చేశాను? నా గురించి నువ్వు నీ కోడలికి చాలా గొప్పగా చెప్పుంటావనుకున్నాను. కాని ఇలా చెబుతావని అనుకోలేదు. ఇక ఏంట్లో ఉండటం అనవసరం. ఆగు, అయ్యో ఆగు గౌరీ. నీ గురించి నేను అట్లెందుకు చెప్తా చెప్పు? ఏంది పాయల్, ఏంది నువ్వు చేస్తుంది? గివన్నీ నీకు నేనెప్పుడు చెప్పినా? మీరు చెప్పారు కదా అత్తయ్య, వచ్చినావిడ అంటే మీకు చాలా ఇష్టము అని. అలాగే మీరిందాక నాకు చెప్పారు కదా, పిచ్చి అంటే గుడ్ అని, అలాగే మొద్దు అంటే మంచి అని, ఇంకా వెర్రి అంటే చాలా అందమైన అని. మీరు నేర్పింది నేనీమెతో చెప్పాను. అయ్యో, అంత నా కర్మ. నేనేదో ఉట్టిగా చెప్తే నువ్వు నిజంగానే సీరియస్గా తీసుకున్నావు. ఇగో, నువ్వు వంటగదిలోకి పోయి ముందు ఆ రాజమ్మను వండు. రాజమ్మ? రాజమ్మేంటి? గదే గదే, ఏదో గింజలుంటాయి గదా గవి. మాజీ, అది రాజ్మా. ఏదోది, ముందు పోయి వాటి నుండిపో. అలా సూరమ్మ చెప్పడంతో పాయల్ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. నేనేదో దాని ఏడ్పిని కన్నట్ల చెప్పిన. తప్పుగా అనుకోకు గౌరీ. నీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుందిలే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా ఎన్నేళ్లని ఈ హిందీ పిల్లతో వేగుతావు చెప్పు? వెంటనే నీ కొడుక్కి వేరే పెళ్లి చేసేయ్. ఆయన మన ఊర్లో చక్కటి అమ్మాయిలు లేరా ఏంటి? వెంటనే నీ కొడుకు యొక్క రెండో పెళ్లి గురించి ఆలోచించు. అలా గౌరీ సూరమ్మతో చెప్తుంది. సూరమ్మ కూడా తన కొడుక్కి రెండో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది. మరుసటి రోజు అదే విషయాన్ని తన కొడుకుకి కూడా చెప్పాలి అని అనుకుంటుంది. ఇగో రఘు, ఇకర్రా, నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. తొందరగా రా. అమ్మా, ఈ ఒక్కరోజు నువ్వే అన్ని పనులు చేసుకో. వంట కూడా నువ్వే చేయమ్మా. ఎందుకురా? నీ పెండ్లంకేమైంది? ఇవాళేదో పూజ ఉందట, ఆ పూజ చేసుకుంటుంది. గదిలో నుండి బయటకు కూడా రాదట. కాస్త నువ్వే అడ్జస్ట్ అవ్వమ్మా. నువ్వేం చెప్పాలి అనుకున్నా రాత్రి చెప్పు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను అంటూ రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఏందిది? ఈ పిల్లతోని మామూలుగానే ఏగలేను. ఇప్పుడు ఏదో పూజ స్టార్ట్ చేసిందంట. రూమ్లకెంచి బయటికి కూడా రాదని చెప్తున్నాడు. పని తప్పించుకొనికే గివన్నీ సాకులు చెప్తున్నట్టుంది. ఛీ, వీలైనంత తొందరగా ఈ రఘుగానికి రెండో పెళ్లి చెయ్యాలి. అలా సూరమ్మ ఆ రోజంతా అన్ని పనులు తానే చూసుకుంటుంది. అలా రాత్రి అవుతుంది. రాత్రిదాకా పాయల్ గది నుండి అస్సలు బయటకు రాదు. రాత్రి రఘు ఇంటికి వస్తాడు. అలా కొంత సమయానికి పాయల్ చక్కగా తయారై చేతిలో ఒక జల్లెడ పట్టుకొని తన గది నుండి బయటకొస్తుంది. నేరుగా మేడపైకి వెళ్తుంది. ఆగు, ఏంది ఈ పిల్ల? ఒంటింట్లున్న జల్లెడ పట్టుకొని బిల్డింగ్ మీదికి పోతుంది. అసలెందుకు పోతున్నట్టు? ఈడు కూడా వెనుకనే పోయిండు. ఏం జరుగుతుందాడసలు?
అంటూ సూరమ్మ కూడా మేడపైకి వెళ్తుంది. ఆ సమయంలో పాయల్ జల్లెడలో నుండి చందమామని చూస్తుంది. ఆ తర్వాత భర్తకు హారతిచ్చి స్వీట్ కూడా తినిపిస్తుంది. రఘు కూడా తన చేతిలో ఉన్న పాయసాన్ని పాయల్కి తినిపిస్తాడు. ఒరేయ్, ఏమైతుందిరా ఇక్కడ? సక్కగా ఇంట్లో కూసొని తినొచ్చు కదా ఇద్దరు. మంచిగా ప్లేట్లు కూడా ఉన్నాయి కదా, గిట్లా జల్లెళ్ళు అలా పట్టుకొని తింటున్నారు. అయ్యో అమ్మా, ఇవాళ కర్వాచౌత్. నార్త్ ఇండియన్స్ ఈ పండగని చాలా బాగా చేసుకుంటారు. పెళ్ళైన ఆడవాళ్ళందరూ ఉదయం నుండి రాత్రి చంద్రుడు వచ్చేంత వరకు చుక్క మంచినీళ్లు కూడా తాగకుండా కటిక ఉపవాసం ఉంటారు. చంద్రుడు వచ్చిన తర్వాత మొదట చంద్రుడికి పూజ చేస్తారు. ఆ తర్వాత భర్తకు కూడా పూజ చేస్తారు. భర్త ఇచ్చిన మంచినీటితో తమ ఉపవాసాన్ని ముగిస్తారు. భర్త ఆయుష్ కోసం ప్రతి భార్య ఇలా చేస్తుంది. ఒరేయ్, ఏంద్రా నువ్వంటున్నది? గీ పిల్ల పొద్దున్నుంచి ఒక్క సుక్క నీళ్లు కూడా తాగలేదా? హా మాజీ, నేను ఒక డ్రాప్ వాటర్ కూడా తీసుకోలేదు. ఇది నా ఫస్ట్ కర్వా చౌత్, అందుకే చాలా పర్ఫెక్ట్గా చేయాలని అనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల అనుకున్నట్టుగానే చేశాను. ఏంది, రోజంతా ఒక్క చుక్క నీరు తాగకుండా ఎట్లున్నావు? ఇది అంతా రఘు కోసం చేసింది అత్తయ్య. నేనే కాదు, మా ఊరిలో ఉన్న ఆడవాళ్లందరూ ఇలానే చేస్తారు. అలా పాయల్ చెప్పడంతో సూరమ్మ మనసు కరిగిపోతుంది. నేను నిన్ను అనవసరంగా మస్తు తప్పుగా అర్థం చేసుకున్నా. కాని నువ్వు నా ఆలోచనల కన్నా వేరేగున్నావు. ఈ కాలంలో గిసుంట అమ్మాయిని వెతికి తీసుకొని రావడం మస్తు కష్టం కూడా. గా దేవుని దయ వల్ల నువ్వు మా ఇంటికి కోడలువైనవు. నా కొడుకుని నీకంటే ఇంకెవ్వరు మంచిగా చూసుకోలేరులే. నాకు నమ్మకం వచ్చింది. అలా సూరమ్మ పాయల్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. అలా నార్త్ ఇండియన్ కోడలిని సౌత్ ఇండియన్ అత్తగారు బాగా అర్థం చేసుకుంటుంది. అలా వాళ్ళిద్దరూ పూర్తిగా కలిసిపోతారు. సూరమ్మ తన మనసు మార్చుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్లలో మాకు తెలియజేయండి.